వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో చికెన్ సూప్ ఏ విధంగా తయారు చేయాలో చూద్దాము. చికెన్ కర్రీ ఫ్రై తిని బోరు కొట్టినప్పుడు ఈ విధంగా సూప్ చేసుకోండి. ఇది వెయిట్ లాస్కి కూడా చాలా మంచిది, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి వేడివేడిగా మనకి వర్షం పడినప్పుడు ఈ సూప్ చేసుకొని తాగితే చాలా టేస్ట్ బాగుంటుంది. పిల్లలు కూడా చికెన్ ఇష్టంగా తినలేని వాళ్ళు ఈ విధంగా చేసుకోండి, చాలా బాగుంటుంది. ముందుగా చికెన్లోని బోన్స్ అన్నిటిని సపరేట్ చేసేసి కడిగేసి వాటిని ఒకసారి వాటర్లో పారించేసి ఆ వాటర్ తీసేసి తర్వాత మళ్ళీ ఒక 3-4 గ్లాసులు వాటర్ పోసుకొని అందులోకి మనం కొత్తిమీర, కరివేపాకు, అల్లము, పసుపు, మిరియాల పొడి, ధనియాలు, జీలకర్ర పొడి, ఉల్లిపాయ ఇవన్నీ వేసేసుకుని చెక్క, లవంగ, ఇలాచి కూడా వేసేసుకుని వీటినన్నిటినీ కూడా విజిల్ పెట్టేసుకుని ఒక 10 విజిల్స్ వచ్చేంత వరకు బాగా మరగబెట్టుకోవాలి. 10 విజిల్స్ వచ్చేంత వరకు ఖచ్చితంగా ఉంచాలండి. అప్పుడే చికెన్ బాగా మెల్ట్ అయ్యి అందులో రసం అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. తర్వాత 10 విజిల్స్ వచ్చిన తర్వాత ఈ విధంగా ఉంటుంది సూపు. దీన్ని కూడా కొద్దిసేపు మళ్ళీ ఒక 10 మినిట్స్ సిమ్లో పెట్టి మరిగించుకోవాలి. తర్వాత ప్యాన్ పెట్టుకుని అందులోకి సన్నగా వెల్లుల్లిపాయ ముక్కలను తొక్క తీసేసి కట్ చేసుకోవాలి. అదేవిధంగా స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. పోపులోకి కొంచెం నెయ్యి కానీ బటర్ కానీ లేదా ఆయిల్ కానీ ఏదైనా వేసుకోవచ్చు. సన్నగా కట్ చేసి పచ్చివాసన పోయేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం సాల్ట్, పసుపు, కొంచెం పెప్పర్ పొడి సరిపోకపోతే వేసుకోండి. సాల్ట్ కూడా అందులోకి సరిపోతే సరే, లేకపోతే ఇక్కడ కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా కొంచెం కార్న్ఫ్లోర్ని తీసుకుని ఒక స్పూన్ కార్న్ఫ్లోర్ దాన్ని వాటర్లో డైల్యూట్ చేసుకుని ఈ ఫ్రై అయిన తర్వాత ఈ కార్న్ఫ్లోర్ కలిపిన వాటర్ని కూడా అందులోకి పోసేసుకోవాలి. తొందరగా చిక్కబడిపోతుందండి, అందుకని కదిపేసుకోవాలి. కొంచెం ఇట్లా కదుపుకున్న తర్వాత ముందుగా మనం రెడీ చేసి ఉంచుకున్న స్టాకును కూడా వడగొట్టేసుకుని ఇందులోకి పోసేసుకోవాలి. ఆ చికెన్ ముక్కలు అన్నీ కూడా ఇందులోకి స్టాక్ని ఈ విధంగా పోసేసుకుని దీన్ని కూడా కొద్దిసేపు మరగనివ్వాలండి. ఈ విధంగా మరిగిన తర్వాత ఇప్పుడు కొంచెం సాల్ట్ అన్నీ చూసుకుని ఏమన్నా సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది వేడివేడిగా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారు, పెద్దవాళ్ళకు కూడా చాలా బాగుంటుంది. చికెన్ తిని బోరు కొట్టినప్పుడు పిల్లలకి వెరైటీగా ఈ విధంగా చేసి ఇవ్వండి, చాలా బాగుంటుంది. అందులోని చికెన్ ముక్కలను కూడా ఈ విధంగా సపరేట్ చేసేసుకుని పీసెస్ని ఇందులో వేసుకుంటే మనకి మధ్యలో తగులుతూ చాలా బాగుంటాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.